ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక్ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఓం శాంతి. ఈరోజు ఎపిసోడ్లో ముఖ్యమైన అంశం ప్రకృతి ద్వారా పరమాత్మ సందేశం. ప్రకృతిలో పరమాత్మ తత్వం ఇమిడి ఉంది. ప్రకృతి యొక్క ద్వారా మనం పరమాత్మ సందేశం ఎలా ఇస్తుంది? సృష్టికర్త అనేది మనం ప్రకృతి సహజ జీవనతో గడుపుతూ కూడా తమ సహజ లక్షణాలని ప్రసాదించిన సృష్టికర్త పరమాత్మ సందేశాన్ని మనకి తెలియపరుస్తూ సర్వ మానవాళికి సందేశాన్ని అందిస్తుంది. ఇందులో మనం ఎలా అనేది భూమి, ఆకాశం, సముద్రం, సూర్య చంద్రాలు మరియు నీరు, ఇంకా చెట్లు, అగ్ని, పువ్వులు, ఇవన్నీ రకాల ద్వారా ఎలా భగవంతుడి యొక్క సృష్టిలో సృష్టికర్త పరమాత్మ సందేశం వాటి యొక్క సహజ గుణాలతో మనకి సర్వ మానవాళికి సందేశాన్ని ఎలా ఇస్తుందనేది తెలుసుకుందాం. ఇప్పుడు భూమి ఉంది అంటే చూడండి, భూమి మనం ఎలా గుండెల్లో మిషన్ దించినా కానీ ఎలా దించినా ఎన్ని రకాలుగా మిషన్స్ తోటి ప్రకృతి ఎన్నో రకాలుగా మనం ఖనిజాలని పొందడానికి దాంట్లో చిత్రహింసలు చేస్తున్నాం. ఇంకా మలమూత్రాలతో మనుషులు రకరకాలుగా ధ్వంసం చేస్తూ మలినం చేస్తున్నారు. అయినా కానీ భూమి తన యొక్క ఓపికతో సహన శక్తిని మనకి ఒక సందేశాన్ని ఇస్తుంది. ఎన్ని ఒడిదొడుగులు వచ్చినా కానీ అన్ని రకాలుగా కూడా మానవ జీవితంలో మన సహన శక్తితో ఓర్పుతో ఎలా ఉండాలనే భూమి మనకి సందేశాన్ని ఇస్తుంది. తర్వాత ఆకాశంలో ఎన్నో రకాల మనకి వచ్చేపోయే మేఘాలు, కారు మేఘాలు కప్పుతూ ఉన్నా కానీ సూర్య చంద్రులు వాటి యొక్క నిర్మలత్వ స్వభావంతో వాటి యొక్క మాలిన్యాన్ని ఏమాత్రం స్వీకరించకుండా వాటి యొక్క నిర్మలత్వాన్ని ప్రసాదిస్తూ ఉంటాయి. అలాగే మానవ జీవితంలో ఎన్ని రకాల బంధుత్వంలో ఉన్నప్పటికీ కూడా వచ్చేపోయే రకరకాల ఆలోచనలో తమని తాము ఎలా నిర్మలంగా ఉండాలి అనే దానికి మనకి ఆకాశం కూడా ఒక సందేశాన్ని ఇస్తుంది. తర్వాత సూర్యుడు చూడండి, సూర్యుడు యొక్క ప్రకాశం ఎంత మనం ఎన్ని రకాలుగా ప్యాకెట్ చేసినా కానీ తన యొక్క ప్రకాశాన్ని ఎక్కడి నుంచో ఒక చిన్న మూలల్లో అయినా సరే తన ప్రకాశాన్ని అందిస్తాడు. ఇప్పుడు చిన్న మడుగుల్లోనండి, చిన్న కాలువలు, పిల్ల కాలువలనండి, ఒక నదులనండి, ఎంత పెద్ద చెరువులు అయినా కానీ అన్నిట్లో కూడా తన ప్రతిబింబం ఒకే రీతిగా చూపిస్తుంది. ఎన్ని కుండల్లో మనం నీరు వేసి చూపించినా కానీ సూర్యుడి యొక్క ప్రతిబింబం సమతత్వానికి గుర్తుమట. అన్నిట్లో తన ప్రతిబింబం సమత్వంగానే కనిపిస్తుంది. అలాగే మనం మానవ జీవితంలో అన్ని రంగాల్లో సమాజంలో అందరిలో వెళ్ళినా కానీ మనం అందరి పట్ల దృష్టికోణాన్ని సమతత్వాన్ని ఎలా పెట్టుకోవాలి, మన యొక్క జీవన ప్రకాశాన్ని అన్ని వైపులా కూడా ఎలా ప్రకాశింపచేయాలి అనే సూర్యుడు మనకి సందేశాన్ని ఇస్తున్నాడు. చంద్రుడు అన్ని రకాలుగా కూడా భిన్నత్వంలో అంటే రాత్రి పగలు అన్ని విధాల్లో కూడా తన యొక్క వెన్నెల ప్రకాశాన్ని తన సమయ ప్రమాణంగా ఎలా ప్రకాశాన్ని ఇస్తాడు. చూడండి, అమావాస్యకి చాలా సన్న గీతలో ఉన్న చంద్రుడు పౌర్ణమికి పరిపూర్ణ ప్రతిబింబం కనిపిస్తుంది. అలా పౌర్ణమి లాంటి నిండు చంద్రుడిలా 16 కళల సంపూర్ణంగా మన జీవితంలో కూడా గుణాలతో శక్తులతో సుసంపన్నంగా అలా పౌర్ణమి చంద్రుడి వలె ప్రకాశింపాన్ని ఎలా మనం చీకటిని తొలగించాలి అనే దానికి చంద్రుడి యొక్క సందేశాన్ని ఇస్తుంది. తర్వాత సముద్రంలో ఎన్నో రకాల అలలు ప్రేరేపరిస్తూ ఉంటాయి. ప్రతి ఒక్క అల కూడా తన తీరానికి చేరుతూ మళ్ళీ వాపస్ రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఎంత పెద్ద పెద్ద అలలు పైకి లేస్తున్నప్పటికీ కూడా తీరానికి తాకేలా ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అందులో ఎన్నో రకాల నదుల్లోంచి ఎంతో చెత్త చెదారం ఎన్నో రకాలుగా కొట్టుకుంటూ వచ్చినా కానీ తన యొక్క సముద్రంలో ఉన్న గంభీరత్వం అందరికీ కూడా మనకు ఒక సందేశాన్ని ఇస్తుంది.
తర్వాత నీరు చూడండి ఎప్పుడు కూడా పారుతూనే ఉంటుంది. ఎక్కడ తన యొక్క తాజా ఒక ఫ్రెష్నెస్, ఎలాంటి మాలిన్యం, ఎన్ని రకాల మురికి, అన్ని రకాలుగా మనుషులు అందులో మాలిన్యం చేస్తున్నప్పటికీ కూడా, కానీ ఆ నీరు యొక్క సహజత్వం, తన స్వభావం, ఫ్రెష్నెస్, ఒక మంచి తాజా అనేది మనకి నీళ్ళు ముఖం మీద ఇలా వేసుకోగానే మనకి ఎందుకో చాలా ఫ్రెష్నెస్ అనిపిస్తుంది. అలా మనం ఎప్పుడు కూడా మన జీవితం, మన యొక్క ఆలోచనలు ఎప్పుడు కూడా ఫ్రెష్గా, తాజాగా ఎలా ఉండాలి అనేది మనకి ఒక మంచి సందేశాన్ని ఇస్తుంది. అగ్నిలో కూడా ఎలాంటి అన్ని రకాల కల్తీ వస్తువులు వేసినా కానీ దాంట్లో కల్తీని తొలగించి మరియు ఒక ఒరిజినాలిటీ, సహజత్వాన్ని బయటికి తీసుకొస్తుంది. తన యొక్క ప్రకాశం ఎప్పుడు కూడా జ్యోతిలా ప్రకాశింపచేస్తుంది. అలాగే మనిషిలో కొన్ని రకరకాల మనలో కల్తీ ఏర్పడినప్పటికీ స్వభావాల్లో, సంస్కారాల్లో, వస్తువుల్లోనండి, పదార్థాల్లో, మన మాటల్లో, అన్నిట్లో కూడా ఎప్పుడైతే అగ్నితత్వం అంటే మనలో ఒక జ్యోతి తత్వాన్ని ప్రకాశింప చేసుకుంటామో మనలో ఆ కల్తీ అనేది తొలగి సహజత్వం, ఒరిజినాలిటీకి వస్తుంది. ఇది మనకి అగ్ని ఒక సందేశాన్ని ఇస్తుంది. ఎప్పుడు ఒరిజినాలిటీతో, సహజత్వంగా మనం ఎలా ఉండాలి. తర్వాత నదులు కూడా చూడండి, చిన్న చిన్న గుట్టల్లో, రాళ్ళు, రప్పల్లో, ఎక్కడెక్కడి నుంచో పర్వతాల్లోంచి పారుతున్నప్పటికీ కూడా దాని యొక్క లక్ష్యం సముద్రంలో వెళ్ళి కలవడం. లాస్ట్కి చివరికి ఎలా అయినా సరే ఎక్కడి నుంచో దారి చూసుకుంటూ ఏదో రకంగా పారుతూ సముద్రంలో కలుస్తుంది. అలా మనం ఎంత చిన్న లక్ష్యాలు ఉన్నా కానీ మన యొక్క ఉన్నతమైన లక్ష్యం, గమ్యం దేనివైపైతే ఉంటుందో అటువైపే మనం మనసు యొక్క ఆలోచనలనే నీరు పారుతూ మనం గమ్యస్థానానికి చేరుకోగలుగుతాం. ఇదే మనకు ఒక సందేశాన్ని ఇస్తుంది. అలాగే చెట్లు చూడండి, తారతమ్యం లేకుండా అందరికీ కూడా సమానమైన నీడని, దుర్మార్గులు కావచ్చు, సన్మార్గులు కావచ్చు, మరి చెట్టుకి రాడు విసిరే వాళ్ళు కావచ్చు, నీరు పోసే వాళ్ళు కావచ్చు, ఎలాంటి వాళ్ళైనా కానీ అందరికీ సమానంగా నీడనిస్తూ ఫలాలు, పువ్వుల్ని ఇస్తూ ఉంటుంది. అలాగే మన ఛత్రఛాయలో, మన అనుసంధానంలో ఎవరైతే వచ్చారో వాళ్ళకి ఏదో ఒక విశేషంగా సహయోగం, వాళ్ళకి సహాయం ఇచ్చి పంపించడమే మన లక్ష్యం. ఆ రకంగా మనకి చెట్టు ఎలా పరోపకారిగా మనకి ఒక సందేశాన్ని ఇస్తుంది అన్నమాట. మన నుంచి ఏమీ ఆశించకపోయినా కానీ ఎప్పుడు ఇచ్చే పరోపకారి భావం. అలాగే మనుషుల్లో కూడా మనము ఎవరిని ఆశించి ఎక్స్పెక్టేషన్ కాకుండా మనం అందరితో కూడా ఫస్ట్ మనం ఏమి ఇస్తున్నాం, మన తరపు నుంచి మనం ఏమి ఇవ్వాలి అనే పరోపకారి భావం కలిగి ఉండాలి. తర్వాత పువ్వుల్లో కూడా చూడండి, మరి చెట్ల మీద ఎన్నో రకాలుగా ఆహ్లాదకరంగా సంతోషాన్ని మనకిస్తుంది. వాటి యొక్క పరిమళాన్ని, చుట్టూ ఉన్న మనుషులకి పరిమళాన్ని అందిస్తుంది. వాటి ముళ్ళుల మధ్యలో ఉన్నా కానీ తుమ్మెదలు ఎన్ని రకాలుగా ఎంగిల్ చేసి వాటిని తీసుకున్న తేనెని స్వీకరించినా కానీ వాటి యొక్క పరిమళాన్ని ఎప్పుడూ అందిస్తూనే ఉంటుంది. అలాగే మనలో ఉన్న మంచి సుగంధభరితమైన గుణాలు, సద్గుణాలు ఏవైతే ఉన్నాయో ఈ పరిమళాన్ని మనం అందరికీ అందివ్వడమే మనకి పువ్వు ఇచ్చే సందేశం అన్నమాట. అలా ఈరోజు మనం ప్రకృతిలో భూమి, ఆకాశం, సూర్య, చంద్ర, నీరు, అగ్ని, సముద్రం, చెట్లు, పువ్వులు అనండి, ఈ అన్ని రకాలుగా గాలి కూడా ఎక్కడ అవసరమో అన్నిట్లో వెళ్తూ కూడా అంటనట్టుగా ఉంటుంది. ఎక్కడ పూర్తిగా అక్కడ అతుక్కుపోదు. అంటనట్టుగా అతీతంగా ఎలా ఉండాలి, తన యొక్క గాలి స్వరూపంతో ఆహ్లాదకరంగా మనిషిని ఉల్లాసంగా మంచి ఉత్సాహంలో తీసుకుంది. అలా మన జీవితంలో ఎప్పుడు ఆహ్లాదకరంగా, సంతోషంగా, ఖుషీగా, ఉత్సాహంతో ఉండడానికి ఒక సందేశాన్ని, ఇలా ప్రతి ఒక్కటి కూడా మనం ఇందులో ఏ ఒక్కటి మనం అనుసరించినా కానీ అందులో మనం మంచి సహజీవనంలో ఒక సద్గుణాన్ని మనం ప్రేరణ కలిగి ఆదర్శవంతంగా కావచ్చు. అలా ప్రకృతి ద్వారా మనం పరమాత్మ యొక్క సందేశం, సూచన అనేది మనకి అర్థమవుతుంది.
కేవలం భగవంతుడి యొక్క సృష్టి, పరమాత్మ యొక్క రచనలోనే ప్రకృతి మనకి ఇంత సందేశాన్ని ఇస్తున్నప్పుడు, మరి పరమాత్మ యొక్క అంశం, ఆయన నుంచి మనం ఏదైతే రచించబడ్డామో ఆత్మ యొక్క సంతానం, మరి మన జీవితంలో ఈ మానవ మనుగడలో అన్ని రకాలుగా జీవితాన్ని గడుపుతూ కూడా ఎలా మనం సమాజంలో ఒక ప్రేరణ కలిగేలా ఉండాలి, మన జీవితం ద్వారా మనం ఎలా ప్రేరేపించాలి, ఆదర్శ జీవితాన్ని ఎలా గడపాలి అనేది మన యొక్క సహజ గుణాలని భగవంతుడిచ్చిన ప్రభు ప్రసాద్, ఇది కూడా మనం ఎలా చూపించాలి అనేది మనకి ఇక్కడ ఆధ్యాత్మిక ఛానల్ ద్వారా, ఈ ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా మనకి ఎన్నో రకాలుగా సందేశాన్ని ఇస్తుంది. కనుక మనం ఎప్పుడైతే ఆధ్యాత్మికత అంటున్నామో ఇదే ఆత్మ యొక్క అసలు కథ. మన యొక్క అంతర్గతంగా ఉన్న ఆత్మ యొక్క సహజత్వాన్ని ఎప్పుడైతే గుర్తిస్తామో, ఈ శరీరం అనే ప్రకృతిని మనం ఆధారం తీసుకుంటూ కూడా ఈ ప్రకృతిలో ఉన్న పంచతత్వాలతో సంబంధింపబడిన ఈ శరీరాన్ని మనం ఎలా దీన్ని మనం పరోపకారిగా ఉపయోగించవచ్చు, అనేక మందికి ఒక ఆదర్శవంతంగా మనం నిరూపించవచ్చు. ఇప్పుడు ప్రకృతి పంచతత్వాల్లో పరమాత్మ తత్వం ఎలా ఇమిడి ఉందో, ఈ శరీరం అనే ప్రకృతిలో కూడా మనం ఆత్మ అనే జ్యోతిర్బిందు స్వరూపం ఇమిడి ఉంది. ఇది ఒక చైతన్య శక్తి. ఎలా అయితే ఆ ప్రకృతిలో ఏ రకమైన ప్రదూషణ వచ్చినా కానీ మనం శరీరంలో అనారోగ్యం, అప్ అండ్ డౌన్స్ ఏవో ఒకటి మనం ఫేస్ చేస్తూ ఉంటాం. కనుక ప్రకృతిలో పరిశుద్ధత ఎప్పుడు వస్తుంది అంటే, ఈ ప్రకృతికి విరుద్ధంగా, అంటే ఎప్పుడైతే మనం ఆలోచనలు అనండి, వ్యవహారంలో నడవడికలు, మనం చేసేటువంటి కర్మలు ఎప్పుడైతే విరుద్ధంగా లేకుండా నియమబద్ధంగా పరమాత్మ సందేశం ఇచ్చిన విధంగా మనము ఆచరించిస్తూ ఉంటామో, మనలో యొక్క మార్పు ఈ సతోగుణి వైబ్రేషన్స్ వాయుమండలాన్ని కూడా పరిశుద్ధంగా మారుస్తూ ఉంటాయి. అప్పుడు ఈ ప్రకృతి పరిశుద్ధంగా మారి మనకి అనుకూలంగా సుఖప్రదంగా మారుతూ ఉంటుంది. మనం కృతయుగం సంగతి కూడా వింటూ ఉంటాం కదా, సత్యయుగంలో ఎలా ఉంటారు, మానవాళి మనుగడ జీవితం ఎంత సంతోషదాయకంగా ఉంటుంది. అక్కడ ఏది దేనికోసం కూడా చిన్న విషయంలో కూడా దుఃఖం నామ్ నిషాన్ కూడా ఉండదు అంటారు. అంటే గాలి అనండి, ప్రతి ఒక్క నీరు ఎంత స్వచ్ఛందంగా ఒక అద్దంలా, కొన్ని చోట్ల ప్రకృతి ఎంత పరిశుద్ధంగా ఉంటుందో, ఫ్రెష్నెస్ అలా అక్కడ చుట్టూ కూడా మనం వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. అది ప్రాక్టికల్గా ఇక్కడ మనం ఈ ఆధ్యాత్మిక చింతన ద్వారా మనం చేసేటువంటి మనోభావాలు, మానసిక ఆలోచనలు యొక్క పరిశుద్ధతతో తప్పనిసరిగా ప్రకృతిని పరిశుద్ధంగా మార్చగలుగుతాం, మనకి అనుకూలంగా మార్చుకోగలుగుతాం. అందులో ఏదైతే సందేశాన్ని ఇస్తుందో ఆ ఒక్కొక్కటి ద్వారా మన యొక్క ఆచరణలో తీసుకుని వస్తే ప్రతి ఒక్క వ్యక్తి ద్వారా ఒక ప్రపంచపరంగా మనం ఎంతో విశ్వానికి మనం పరోపకారం చేసిన వారిగా అవుతాం. కనుక వ్యక్తి కేవలం మన కోసమే జీవించడం కోసం కాకుండా సమాజం కోసం, ప్రపంచం కోసం, విశ్వం కోసం, అంటే మనం ఇక్కడ ఎన్నో రకాలుగా ఖర్చు పెట్టి శ్రమించవలసిన అవసరం లేదు. శ్రమదానం అనేది కేవలం మన యొక్క మనోభావాలు, ఆలోచనల్ని ఎంతగా పరిశుద్ధంగా పెట్టుకుంటామో ఆధ్యాత్మికత చింతనతో, దీని ద్వారా ప్రకృతి మనకి పరిశుద్ధంగా మారి ఈ శరీరం అనే ప్రకృతి కూడా మనకి అనుకూలంగా, ఆరోగ్యంగా, నిరోగిగా సహకరిస్తుంది. కనుక మనం కేవలం ఒక ఔషధాల మీదే ఆధారపడడం కాకుండా, ఔషధాలు కూడా మనం ప్రకృతి నుంచే తీసుకుంటున్నాం కదా. అడవిలో వనమూలికల ద్వారానే ఆయుర్వేదిక్ ద్వారా మందులు తీసుకుంటున్నాం. మరి ఆ ప్రకృతి మనకి ఎన్ని రకాలుగా సహకరిస్తుంది, మరి దానికి మనం ఏ రకంగా సహాయం చేయొచ్చు అంటారు? ఇప్పటి వరకు మనం ప్రకృతితో మనం తీసుకుంటూ వచ్చాం. మరి దాంట్లో కూడా ఎప్పుడైతే మనుషుల యొక్క ఆలోచన ప్రదూషణతోటి పొల్యూషన్ అయిపోయిందో, మరి మళ్ళీ మనం ప్రకృతికి సహకరించాలంటే ఈ ఆధ్యాత్మికత చింతన ద్వారానే, పరమాత్మతో పెట్టుకున్న ఈ రాజయోగ అభ్యాసం ద్వారా మన మనోభావాలు ఒక మంచి శుద్ధప్రదమైన సతోగుణి
పాజిటివ్ ఆలోచనల ద్వారా ఒక్కొక్క తత్వానికి కూడా మనము సహకరించగలుగుతాం. అది తప్పనిసరిగా ఇక్కడ ఆధ్యాత్మికతతోనే సాధ్యం అవుతుంది. ఎందుకంటే ఆలోచన ప్రక్రియ అలా మనకి తెలియకుండానే సూక్ష్మంగా ఎన్నో రకాల ప్రకంపనాలతో ఒక్కొక్క తత్వానికి కనెక్ట్ అయి ఉంటుంది. ఇలా ఒక్కొక్క తత్వంలో ప్రకృతి పరంగా మనము ఎంతగా ఈ వైబ్రేషన్స్ అందిస్తూ ఉంటామో యోగాభ్యాసం ద్వారా మనం చేసేటువంటి శుభభావన శుభకామన అంటే ఆ తత్వాన్ని మనం భగవంతుడి యొక్క స్మృతితో ఆ శక్తిశాలి సతోగుణి వైబ్రేషన్స్ కిరణాల వలె ప్రసరింపచేస్తాం. సూర్యుడి యొక్క కిరణాలు ఉదయిస్తూనే ఎలా ప్రకృతి పరిమళిస్తుందో చూడండి. అలాగే జ్ఞానసూర్యుడు పరమాత్మ ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క కిరణాలతో మనం ప్రకృతిలో ఒక్కొక్క తత్వానికి కూడా నీరు అనండి, సముద్ర తత్వం, మరి ఇప్పుడు ఒక్కొక్కటి కూడా మనకి భూకంపాలని సముద్ర అలలతోటి రకరకాలుగా ఉప్పెన రావడం ఇవన్నీ ఒక రకంగా మనం చూస్తూనే ఉన్నాం. కానీ వాటికి మనం మళ్ళీ ఎలా సహకరించాలి అనేదే ఇక్కడ మనం ఆధ్యాత్మికత ద్వారా ఇచ్చేటువంటి శక్తిశాలి కిరణాలు ప్రసరింప చేయడంతో ఈ జ్ఞానసూర్యుడి యొక్క కిరణాలు అందించడంతో వాటితో ఒక శీతలత్వం, వాటిలో ఉన్న ఒక ఉద్రిక్తం ఏదైతే ఉందో అది మెల్లిమెల్లిగా శాంతమై శీతలమై సతోప్రధానంగా మారి మళ్ళీ మనకి ఒక మంచి సతోప్రధానంగా సుఖదాయిగా అనుసరించేలా మనకి అనుకూలించేలా పరోపకారిగా మారుతుంది. కనుక ఇందులో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం రోజంతా ఎక్కడ గడుపుతూ ఉన్నామో మన చుట్టూ ఉన్న ప్రకృతిలో ఏ సందర్భాల్లో ఎక్కడ వెళ్తున్నా కానీ ఒక్క 2 నిమిషాలు సమయాన్ని కేటాయిస్తూ సంధ్యా సమయం అయినా చాలా మంచి సంధ్యా సమయంలో మనం పార్కుకు వెళ్తూ ఉంటాం, వాకింగ్ చేస్తూ ఉంటాం, మనం చెట్లు పెంచుతూ ఉంటాం, నీరు పోస్తూ ఉంటాం. ఆ చెట్లకి నీళ్లు పోసే సమయంలో కూడా మనం ఎంత ప్రేమ ఆప్యాయతనిస్తామో ఆ స్నేహం ప్రేమతో అవి కూడా చాలా మంచిగా వృద్ధి కావడంలో మనకి సహకరిస్తాయి. ఎందుకంటే చెట్లో కూడా జీవం ఉంది అంటారు కదా, అవి కూడా ఆశిస్తూ ఉంటాయి. మనం అసలు నీళ్లు పోయకుండా వాటి ముఖం చూడకుండా ఉంటే వాటికి ఎలా ఉంటుంది? వాటికి కూడా ఒక ఆశిస్తుంది. పొద్దున్న లేవగానే ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్గా ఇలా లేస్తూనే ప్రకృతి వైపు చూస్తే మనకి ఎంతో ఫ్రెష్నెస్ ఉంటుంది అంటారు. ఎర్లీ మార్నింగ్ లేస్తూనే అలా ప్రకృతితోటే మనలో అంత ఫ్రెష్నెస్ ఎలా వస్తుంది? కనుక ప్రకృతికి కూడా మనం ఉదయాన్నే అలాంటి సద్భావంతో కూడినటువంటి ఆధ్యాత్మిక చింతనతో కూడిన ఆలోచనతో ఎప్పుడైతే మనం ఆ శక్తివంతమైన కిరణాలు ఇస్తామో అది కూడా స్వీకరిస్తుంది, మరియు దాని యొక్క రిటర్న్ మనం కూడా పొందగలుగుతాం. అలా ప్రకృతి పశుపక్షాదులనండి, మరియు నీటి తత్వం, జలతత్వంలో కూడా చూడండి. ఇప్పుడు ఈరోజు మనం ఒక్కొక్క చోట వరదలు, ప్రతి చోట ఎప్పుడు విననటువంటి స్థానాల్లో కూడా వరదలు రావడం, ఉప్పెన రావడం, పూర్తిగా మునిగిపోవడం అంటే నీటి మట్టం మెల్లిమెల్లిగా చుట్టూ పెరుగుతూ ఉంది. భూభాగం చుట్టూ ఎంత నీటి మట్టం పెరుగుతూ ఉంటుందో లాస్ట్కి మిగిలేది కొంచెం మాత్రమే భూభాగం. మనం ద్వీపఖండం అని వింటూ ఉంటాం కదా, ఆ విధంగా స్టార్టింగ్లో భరతఖండం ఒక్కటే ఉండేది, చుట్టూ జలమయం ఉండేది. అలాగే ఇప్పుడు మనం కొన్ని సందర్భాలు 50 సంవత్సరాలు 100 సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నాం, కొన్ని చెరువుల్ని పూడ్చేసి మళ్ళీ కొన్ని అలా గోదావరి అనండి, సముద్రం తీరానండి అన్నిటినీ కూడా కొంచెం కొంచెం ఆక్రమిస్తూ భూమి పూర్తిగా మనం ఆక్రమిస్తూ బిల్డింగ్లు కట్టి రోడ్లు వేసేసి ప్రదూషణ పెంచుతూ వచ్చాం. కానీ మళ్ళీ చివరికి ఇప్పుడు ఆ నీటి మట్టాన్ని ఎలా అయినా సరే ఈ విపరీతమైన వర్షాలు కురవని సమయంలో కురవడం, రకరకాల అతివృష్టి అనావృష్టి అనుసారం ఈ విధంగా సముద్ర తీరం మట్టం అంతా పెరుగుతుంది. జలతత్వం, కొన్ని చోట్ల వరదలు, ఆల్మోస్ట్ చుట్టూ ఎలా అయితే ఇప్పుడు ప్రత్యక్షంగా మనకు కనిపిస్తూనే ఉంది. ఈ రకంగా దీనికి కూడా అంతరార్థం మనం ఏదైతే చేస్తూ వచ్చామో ఇప్పుడు మళ్ళీ రిటర్న్ మనం దానికి కూడా ఎలా మనం సతోగుణి వైబ్రేషన్స్ ఎంతగా ఒక్కొక్క జలతత్వాన్ని భగవంతుడి యొక్క స్మృతితో ఈ యొక్క శాంతి యొక్క సతోగుణి కిరణాల్ని ప్రసరింపచేస్తూ ఉంటామో వాటిలో ఒక శీతలత్వం వస్తుంది, సుఖప్రదంగా మారి మనకి అనుకూలంగా మారుతూ ఉంటుంది. అలా కొన్ని సందర్భాలు అగ్ని ప్రమాదాలు,
కొన్ని సందర్భాల్లో వాహన ప్రదూషణలతో, యాక్సిడెంట్లు, ఇవన్నీ అకాల మృత్యువులకి కారణం. ఇలా ఒక ఓన్లీ ప్రకృతి పంచతత్వాల విపరీతమైన బీభత్సంతో ఎంతో జనరేషన్ తగ్గేది ఉంది. అంటే మనం ఒక యుద్ధంతో, బాంబ్స్ తోటే అనుకునేది లేదు. ప్రకృతి వైపరీత్యాలే ఇది సహజ సిద్ధంగా మనల్ని ఎలా పాపులేషన్ తగ్గిస్తుంది. మెల్లిమెల్లిగా మనం కోరుకున్న చిన్న ఏదైతే ఫ్యామిలీ, ఒక చిన్న పరివారంతో కుటుంబం, అలాంటి భరతఖండం కోరుకున్నామో రామరాజ్యం, అది ఎలా రాబోతుంది అనేది ప్రకృతితోటి కనెక్ట్ అయి ఉంది అన్నమాట. ఎందుకంటే ఇదే ప్రకృతి, ఇదే సూర్యచంద్రాలు, ఇదే సముద్రం, అన్ని తత్వాలు, ప్రకృతి పంచతత్వాలు ఇదేమీ మారదు. కానీ సతో నుంచి తమో అనేది ఇప్పుడు పరివర్తన చెందింది. ఎంత సతో ప్రధానంగా, శుద్ధంగా, పరిశుద్ధంగా మనకి సుఖదాయిగా ఉండేదో మానవ మనుగడ జీవితం, మరి ఈరోజు ఇలా ఏ రోజు ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేకపోతున్నాం. ఎందుకు ఇలా అయిపోయింది అంటే కారణం మనమే. కనుక మళ్ళీ ఇప్పుడు మనం ఈ ఆధ్యాత్మిక చింతన ద్వారా మన ఆలోచనల్ని ఎప్పుడైతే శ్రేష్టంగా, సద్భావంతో కూడిన శీతల వైబ్రేషన్స్ ఇస్తూ ఉంటామో, మనం సంధ్యా సమయంలో ప్రకృతి వనంలో మన చుట్టూ ఉన్న వాయుమండలానికి, వాతావరణానికి అందిస్తూ ఉంటామో, తప్పనిసరిగా మనకి ఒక్కొక్క తత్వం ఏది సహకరించని సమయంలో కూడా, విపత్తుల సమయంలో కూడా మనకి సహకరించేలా అనుకూలిస్తుంది. ఈ విధంగా పరమాత్మ సందేశం మనకి ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా మనకి అందించేది సూచన అనేది ఎప్పుడైతే గుర్తిస్తూ ఉంటామో మన జీవితంలో కూడా ఒక మార్పు అంటూ వస్తుంది. ఈ శరీరం అనే ప్రకృతిని మనం ఎప్పుడు ఎలా కావాలనుకుంటే అలా మనం మలుచుకునే, ఆరోగ్యవంతంగా ఉంచుకునేది మన చేతిలో ఉంటుంది. మనం ఒక నిరాధారిగా అయిపోవడం కాకుండా మనమే ఒక ఆధారంగా అనేక మందికి సహారా ఇస్తూ, చేయూతనిస్తూ, మనం ధైర్యం చెప్పేలా కావాలి అంటే మనలో అలాంటి నిశ్చలమైన మనస్తత్వం ఎప్పుడు వస్తుంది? ఒక్కొక్క తత్వంలో నేర్చుకోవాలి అనుకున్నాం కదా. ఎలా అయితే ఆకాశం అలా మనం చూస్తే ఎంత నిర్మలంగా ఉంటుందో, అలాగే మనం ఎన్ని కనిపిస్తున్నా కానీ మన మనస్సుని అలా నిర్మలంగా ఎలా పెట్టుకోగలగాలి, అది ఇక్కడ ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారానే మనకి సాధ్యం అవుతుంది. ఎన్ని ఒడిదొడుగులు వచ్చినా కానీ మనస్సుని నిశ్చలంగా, ప్రశాంతంగా, సాక్షి స్థితిలో మన కళ్ళ ఎదుట దృశ్యాన్ని చూడగలుగుతాం. లేకపోతే మనిషి ఈ యొక్క ఆలోచనల ద్వారానే కొన్ని రకాల మనం తుఫాన్ తోటి ఎన్నో రకాల అనారోగ్యాలకి గురవడం చూస్తూనే ఉన్నాం. కేవలం ప్రకృతిలో వచ్చిన మార్పుతోనే శరీర ప్రకృతి అనారోగ్యాలకి గురి కావడం చూస్తున్నాం. కనుక శరీర ప్రకృతికి, ప్రకృతి పంచతత్వాలకి చాలా దగ్గర సంబంధం ఉంది అన్నమాట. కనుక మన శరీరం అనే ప్రకృతిని మనకి అనుకూలంగా, సుఖదాయిగా, ఆరోగ్యంగా, నిరోగిగా మార్చుకోవాలి అంటే ఆ ఒక్కొక్క తత్వంలో పరమాత్మ సందేశం ఏదైతే తెలియపరుస్తుందో ప్రేరణ, అది మనం తప్పనిసరిగా అనుసరించాలి. ఇలా ప్రతి వ్యక్తి ఎప్పుడైతే ఒక్కొక్కరు కూడా తమ యొక్క సమయాన్ని కేటాయించుకుని అందిస్తారో తప్పనిసరిగా పరివర్తన, మార్పు అనేది మనం కోరుకున్నది ఇందులో చూడగలుగుతాం. ఈరోజు మనము ఈ ఎపిసోడ్లో తెలుసుకున్నది ప్రకృతి ద్వారా పరమాత్మ సందేశం. సృష్టికర్త ఏదైతే రచన రచించారో తన యొక్క రచనకి అందించిన మహాప్రసాదం ఈ సహజీవనం గడుపుతూ ప్రకృతి వాటి యొక్క మనకి సహజ గుణాల్ని, మనకి సందేశాన్ని ఇస్తూ వస్తున్నాయి. కనుక మనం ఆధ్యాత్మికతతో చైతన్యంగా ఉన్న ప్రాక్టికల్ లైఫ్లో మనం ఎందుకు మార్పు తెచ్చుకోలేం చెప్పండి? మనం కూడా తప్పనిసరిగా సాధ్యమే కదా అనేది మనం ఆధ్యాత్మిక ఛానల్ ద్వారా తెలుసుకున్నాం. నెక్స్ట్ ఎపిసోడ్లో మరొక మంచి అంశంతో మీ ముందుకు రాగలుగుతాం. ఈ కార్యక్రమాన్ని
తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETVLifeSpiritual లో చూడవచ్చు.